So for next 15 to 20 minutes, my talk is going to be on how many jobs in the group 1 and what are the different level of jobs, and I will explain you what I am going to teach. That means Indian polity and Telangana movements. So these are the three areas we are going to discuss. The first thing is group 1 notification. It is coming up with 503 jobs. 503. This is the first thing. Second thing, ఈ యొక్క 503 జాబ్స్ ఏవైతే ఉంటాయో 503 జాబ్స్ అన్నిటి కూడా మీరు ఎలిజిబుల్ కారు, ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2. సో యూ హ్యావ్ టు నో విచ్ మల్టీ జోన్ యూ మస్ట్ కమ్ టు. మీకు ఐడియా ఉందనుకుంటా మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 అనేది. ఓకే, దిస్ ద పాయింట్ నెంబర్ 1. ఏ మల్టీ జోన్లోనైనా సరే జాబ్స్ విల్ బి రిజర్వ్ ఫర్ 95% టు ద లోకల్ పీపుల్. How local will be identified? Okay, according to the recent Telangana Public Employment Rules 2018, it is saying that the person who is studying up to 7th class, maximum number of years in which area they are studying, that will be considered as locality. For example, మీరు కరీంనగర్లో చదివారనుకోండి 7th వరకు, ఐ మీన్ ఒక 3 years కరీంనగర్లో చదివారు, ఒక 2 years నిజామాబాద్లో చదివారు, ఇంకొక 1 year మెదక్లో చదివారు అనుకోండి, ఆ 3 years అనేది కరీంనగర్లో చదివింది మీరు లోకల్ అనేది కౌంట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1 అంటే ఫస్ట్ మీరు ఏ లోకల్, ఏ జోన్లో, ఏ మల్టీ జోన్లో మీ యొక్క పొజిషన్ మీరు అప్లై చేసుకోవాలని తెలియాలి మీకు. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో దట్స్. ఓకే, మీరు మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 అనేది ఐడియా ఉందనుకుంటా. ఎస్ ఆర్ నో? ఎస్, ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, ఒకసారి మీకు మల్టీ జోన్ ఐడియా వచ్చిన తర్వాత వాట్ ఆర్ ద క్రీమ్ పోస్ట్స్ అంటే మనకి గ్రూప్ 1లో 503 పోస్ట్ ఉన్నాయి కదా, ఇందులో క్రీమ్ పోస్ట్స్ ఏమున్నాయి? క్రీమ్ పోస్ట్స్ అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్. యూనో లైక్ ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఈజ్ అబౌట్ ఎంపీడీఓ, దాని తర్వాత డిఎస్పీ, దాని తర్వాత మనకి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ డిప్యూటీ కలెక్టర్, అండ్ ఫిఫ్త్ వన్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అండ్ సిక్స్త్ వన్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అండ్ ద సెవెంత్ వన్ ఇస్ ద గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్. దీస్ ఆర్ ద క్రీమ్ పోస్ట్స్. మీకు ఐడియా ఉండాలి అంటే ఏ పోస్ట్ అంటే మీరు ఫినాన్స్ డిపార్ట్మెంట్ సైడా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సైడా అండ్ జనరల్ రెవెన్యూ సైడ్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. నేను ఇందులో మీకు స్మాల్ జాబ్స్ అంటే కొద్దిగా తక్కువ జాబ్స్ ఉన్నటువంటి, తక్కువ నెంబర్ ఉన్నటువంటి ఎక్సైజ్ రిలేటెడ్ జాబ్స్ కానీ లేదా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కానీ ఆ జాబ్స్ ఇంక్లూడ్ చేయలేదు. సో దీస్ ఆర్ ద 7 jobs. Once again I am repeating, the highest number come from MPDO will work in the mandal level, and the second highest will be the DSP కి ఒకసారి ఏజ్ లిమిట్ చూసుకోండి మీరు, ఎందుకంటే ఓపెన్ కేటగిరీ ఈసారి ఎక్స్టెన్షన్ మరి యూనిఫామ్ జాబ్ కాబట్టి మనకి ఎక్స్టెన్షన్ ఏ వరకు ఉంది, దాంతోపాటు మన హైట్ రిక్వైర్మెంట్ అది ఒకసారి చెక్ చేసుకోండి. DSP. థర్డ్ హైయెస్ట్ విల్ బి ద commercial tax officer CTO, and the fourth highest will be the deputy collector, and the fifth highest will be the assistant audit officer, and then assistant treasury officer, and the final one is the grade 2 municipal commissioner. So మీరు grade 2 municipal commissioner అయినా లేదా RDO అయినా you will be the conferred IAS పొజిషన్ వస్తుంది. DSP అయితే కనుక conferred SP పొజిషన్ వస్తుంది. This is about the overview of number of jobs out of 503. మోస్ట్ ప్రాబబ్లీ మల్టీ జోన్ 2లో ఎక్కువ జాబ్స్ ఉండే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్, ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఓకే, ఆల్ దీస్ 3 districts ఆర్ ప్రెసెంట్ ఇన్ ద మల్టీ జోన్ 2 కాబట్టి ఇక్కడ మనకు అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ లోకలైజ్ అయి ఉంటుంది కాబట్టి సో మల్టీ జోన్ 2లో ఎక్కువ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మల్టీ జోన్ 1లో ఇదివరకు ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో మన పాత తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, వాటితో పాటు ఇప్పుడు నిజామాబాద్ ఆడింది, దాంతోపాటు మెదక్ కూడా ఆడింది. మెదక్ అండ్ సిద్దిపేట్ కమ్స్ అండర్ ద మల్టీ జోన్ 1. ఒక సంగారెడ్డి మాత్రం మల్టీ జోన్ 2లోకి వచ్చింది. ఐ హోప్ యూ గాట్ ఏ ఐడియా విచ్ మల్టీ జోన్ యూ కమ్స్ అండర్. దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ 1. ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్? ఆర్ ఏబుల్ టు ఫాలో? అర్థమవుతుంది కదా లాస్ట్లో ఉన్న వాళ్ళు? సో దిస్ ఈజ్ అబౌట్ క్విక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్, వాట్ ఆర్ ద టాప్ లెవెల్ పోస్ట్, ఎందుకంటే మీకు ఎన్ని పోస్ట్ ఐడియా ఉన్నాయో తెలిస్తే కనుక యూ కెన్ టార్గెట్ ఫర్ దట్ పోస్ట్. దిస్ ఇస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. సెకండ్, వాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఫర్ యూ ఫర్ ద గ్రూప్ 1 స్టూడెంట్స్, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ద ఇండియన్ పాలిటీ as well as Telangana movements. Now let me give a brief overview of Indian polity which included in a group 1. Group 1లో మనకి సో ఇండియన్ పాలిటీ GS పేపర్ 3లో మీకు ఇండియన్ పాలిటీ అనేది ఉంటుంది స్టూడెంట్స్. GS పేపర్ 3లో ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ సోషల్ స్ట్రక్చర్, దీస్ ఆర్ ద 3 things present in the GS పేపర్ 3. ఇందులో ఇండియన్ పాలిటీలో we have 5 chapters. టోటల్గా మనకి 5 యూనిట్స్ ఉంటుంది ఇండియన్ పాలిటీలో. ద ఫస్ట్ యూనిట్ డీల్స్ విత్ ద హౌ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ ఎవాల్వ్డ్. మీరు ఆల్రెడీ యూపీఎస్సీ స్టూడెంట్స్ అయితే కనుక యూ మట్ హ్యావ్ రీడ్ అబౌట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ద ప్రియాంబుల్ అండ్ ద మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆల్ దిస్ కమ్స్ అండర్ ద యూనిట్ నెంబర్ 1. యూనిట్ నెంబర్ 2 వచ్చేసేసి మీకు సో ఫండమెంటల్ రైట్స్ as well as the DPSP and the conflict between the fundamental rights and DPSP, that will be covered in the unit number 2. Okay, and unit number 3 covers about the executive and legislature. Okay, especially it deals with both the how the parliament assembly works as well as how the executive side works. Recently Telangana assembly lo governor speech was not there in Telangana assembly, so you must know what is the difference between the adjournment, sine die and prorogue.
What is the difference between the adjournment sine die and prorogue? Who will do the prorogue? Governor in the state level. Adjournment sine die, presiding officer, not exactly the speaker. In the case of assembly, speaker. In the case of council, it must be chairman. Okay, so this must kind of fine details and every idea undali. That is the third topic. Fourth topic in the syllabus, it is going to be the judiciary. Okay, how judiciary works. High court, supreme court. Recent ga high court ante manaku gurtu ravalsindi Andhra Pradesh high court, while giving judgment on Amaravati, it quoted so many things. Number one, right to life of the people, farmers, Article 21. It also quoted about promissory estoppel. What is the meaning of promissory estoppel? Government has promised the farmer that they are going to hand the developed land. ఆ కాన్సెప్ట్ మనకు ఐడియా ఉండాలి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్ ద ఆర్టికల్ 226. ఇట్ యూజ్ ద రిట్ ఆఫ్ mandamus. Okay, order the government officer. This is how we will apply our polity concepts in the real life. And the fifth topic is going to be the local government. Local government. You must know that, students. So most of you are already preparing for civil services. While our Indian constitution makers, while they are making the constitution, they envisaged about only two-tier government. That is central level as well as state level. They deliberately, they did not include the local government as a mandatory provision. They included under Article 40 as a advisory nature in DPSP. ఎందుకు అయి ఉంటుంది లోకల్ గవర్నమెంట్స్ ని మనం మ్యాండేటరీగా ఎందుకు ఇంక్లూడ్ చేయలేదనుకుంటున్నారు మీరు? వై ఇట్ ఈస్ నాట్ దేర్? Not exactly resources, because at that time India was fighting with the landlord system and caste bias, caste discrimination. ఆ సిస్టంలో లోకల్ గవర్నమెంట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, అప్పుడు ఎవరు పవర్ఫుల్ అవుతారు? హూఎవర్ విత్ ద ల్యాండ్స్. ఓకే, దాని గురించి ఇప్పుడు మనం తెలంగాణ మూమెంట్లో మళ్ళీ మనం తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది మీకు చెప్తాను. ఎనీహౌ, సో ఈ ల్యాండ్ లార్డ్ పవర్ఫుల్ అవుతారు. Caste system will be more consolidated. అందుకోసం అని చెప్పేసి లోకల్ గవర్నమెంట్ ఓన్లీ గివెన్ యాజ్ అన్ అడ్వైస్ అండర్ ఆర్టికల్ 40, బట్ నాట్ యాజ్ ఏ మ్యాండేటరీ వన్. సో దీస్ ఆర్ ద 5 chapters we are going to cover under the Indian polity. Recent గా ఫండమెంటల్ రైట్స్ లో we might have heard about right to freedom of expression in case of hijab. ఓకే, సో హిజాబ్ ఇష్యూలో నార్త్ కర్ణాటకలో జరిగినటువంటి హిజాబ్ ఇష్యూ, రేషం వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, you might have gone through the judgments, what the court observed. Now it is in pending with the Supreme Court. That's a different story. So these are the development we are going to check in the Indian polity. And for example, మనకి లోకల్ గవర్నమెంట్ లో లాస్ట్ వర్డ్ మనకి ఇంటర్స్టేట్ రివర్ డిస్ప్యూట్ అని ఇచ్చారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద సిలబస్ జిఎస్ పేపర్ 3 లో మనకి ఇండియన్ పాలిటీలో లోకల్ గవర్నమెంట్ లో లాస్ట్ మనకి ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ అని ఇచ్చారు. ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ఎందుకు ఇచ్చుంటారు అది మనకి? బికాస్ వీఆర్ ద రైపేరియన్ స్టేట్ ఆఫ్ గోదావరి యాజ్ వెల్ as కృష్ణ. ఓకే, వీఆర్ షేరింగ్ గోదావరి వాటర్ విత్ మహారాష్ట్ర, కర్ణాటక as well as తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. దీస్ ఆర్ ద 4 states and we are sharing the Krishna water also. ఎలా సాల్వ్ అవుతుంది ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్? దెర్ ఇస్ ఎ మెకానిజం, ట్రిబ్యునల్ అవార్డు ఉంటుంది. ఓకే, దాంతోపాటు వీ మే గో ఫర్ ద సుప్రీం కోర్ట్ రిగార్డింగ్ ద స్పెషల్ లీవ్ పిటిషన్. ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ యూ హ్యావ్ టు నో. వాట్ బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్తుంది? మన తెలంగాణ రీజియన్ కి ఎంత వాటర్ అలొకేషన్. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది? వాట్ కైండ్ ఆఫ్ అసలు ట్రిబ్యునల్ అన్న కాన్సెప్ట్ ఎవరు రికమెండ్ చేశారు ఇండియాలో? ట్రిబ్యునల్స్ అన్న కాన్సెప్ట్స్ మనకి ఇండియన్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఉందా? లేదు. వి యాడెడ్ లేటర్. విచ్ కమిటీ రికమెండెడ్? And I don't want to test your knowledge, just make idea ఉంటే చెప్పండి. స్వరణ్ సింగ్ కమిటీ recommended the concept of tribunal along with the fundamental duties. So these are the concepts we are going to discuss, and most of the times our Indian polity discussion is going to be very dynamic, students, because here and there మనకి regular గా weekly once I take the current affairs classes also. There we will add up the dynamic points. For example, what are the takeaway points of Amaravati High Court judgments? Okay, regarding the entire Indian polity point of view. Governor speech. Recent ago, what is the friction is going on between the center and state? Lot of center-state relations are going on. You know, students, Tamil Nadu NEET bill, it was kept suspension for indefinite period of time by the Tamil Nadu governor. In the same way, the date of speaker election, Maharashtra speaker election date eppudu undalani cheppesesi there was a conflict happened between the Maharashtra government as well as governor. Idea unda meeku? So all these are the issues we are facing in federal system. Ivi kaakunda manaki taxation lo kuda central government is increasing more on the type of cess increase చేస్తుంది rather than tax. ఎందుకు? If the tax money will be divisible pool, tax money ఏం చేస్తుంది? ఫైనాన్స్ కమిషన్ which formed under article 280, it will divide between the center and state. అదే సెస్ ద్వారా వచ్చింది అనుకోండి మనీ, it won't go to the consolidated fund of India and it won't be divisible with the state. Recently our chief minister also saying that we are facing the challenges regarding the federal structure. So you have to, because these are the questions they are going to ask in the interview, they'll test the flavor of your thought process about the Telangana process and Telangana development. అంటే తెలంగాణ అభివృద్ధి గురించి కానీ తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలు కానీ అలానే మన రాష్ట్రం లాంటి వేరే రాష్ట్రాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అనేది మీకేమైనా అవగాహన ఉందా లేదా అనేది they will test that kind of question in an interview as well as in the mains.
I hope now I given a crisp overview of what polity is going to be covered. Are we clear about this? This is about GS paper 3, the 5 topics we are going to cover. Next we'll come to the Telangana movement, students. Okay, Telangana movement, so they given the weightage of 150 marks. In Telangana movement we are going to study under 3 phases. The first is the idea of Telangana, how the idea of Telangana came. అసలు మన తెలంగాణ భావన ఎలా వచ్చింది, ఓకే, అసలు ఎందుకు తెలంగాణ ఆ ప్రతిపాదిక, అసలు తెలంగాణ ప్రాంతానికి ఒక ఉనికి ఎలా వచ్చింది అని మనం చదువుకుంటాం అన్నమాట. ఈ ఫస్ట్ కాన్సెప్ట్లో మనం ఏంటంటే హౌ అడ్మినిస్ట్రేషన్ వాజ్ దేర్, హౌ హైదరాబాద్ మర్జ్ ఇంటూ ఇండియా, ఈ కాన్సెప్ట్ మనం చదువుకుంటాం. యు నో ద స్టూడెంట్స్, మనము సో ఇండియన్ పాలిటీలో చదివేటప్పుడు యూనియన్ అండ్ టెరిటరీ అని చదువుతాం, ఆర్టికల్ 1 to ఆర్టికల్ 4. యూ మస్ట్ నో దట్ స్టూడెంట్స్, ఇండియా ఈజ్ a union of states rather than federation of states. దీని గురించి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే కనుక, వై వి ఇంక్లూడెడ్ ద వర్డ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, బికాస్ అంబేద్కర్ envisaged that it must be a indestructible union with destructible states. మనకు కావాలంటే ఎన్నైనా స్టేట్స్ ఫామ్ చేసుకోవచ్చు అని. ఓకే, అలా ఫామ్ అయిన స్టేటే మన తెలంగాణ అకార్డింగ్ టు ఆర్టికల్ 3. ఇలా మనం పాలిటిక్స్తో లింక్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనకి 552 ప్రిన్సిపల్ స్టేట్స్ ఉన్నప్పుడు 549 దే జాయిన్డ్ సీమ్లెస్లీ విత్ ఇండియా without any trouble. Only 3 joined with kind of resistance. Junagadh with plebiscite and Jammu Kashmir with instrument of accession and Telangana with the police action. ఆ police action అనేది ఏదైతే ఉందో that we will study in this unit number 1. అంటే ఆపరేషన్ పోలో ఎలా జరిగింది, దాంతోపాటు who was the జేఎన్ చౌదరి ఎవరు, దాంతోపాటు వికే వెల్లోడి how Hyderabad state merged into India, we will read in the unit number 1. ఒకసారి హైదరాబాద్లో మర్జ్ అయిన తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అనేది, అంటే ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ టైం ఎలక్షన్స్ 1952లో జరిగినాయి స్టూడెంట్స్. యూ మస్ట్ నో దట్ 1952లో ఇండియా మొత్తం పైన జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయినట్టేనే తెలంగాణలో బూరుగుల రామకృష్ణారావు బీఆర్కే భవన్, మీరు ఇప్పుడు కూడా రీసెంట్గా మీరు సెక్రటరీ దగ్గర బీఆర్కే భవన్ చూస్తుంటారు. ఓకే, బూరుగుల రామకృష్ణారావు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత హౌ తెలంగాణ ఈజ్ దేర్ ఇన్ ద ఇండిపెండెంట్ ఇండియాలో తెలంగాణ స్టేట్ ఎలా ఉంది అంటే 1952 నుంచి 1956 వరకు. వి విల్ రీడ్ దట్. దెన్ ద యూనిట్ 3 వి విల్ డిస్కస్ అబౌట్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎలా ఫామ్ అయింది 1956. దీన్ని మనం ఆల్రెడీ ఆర్టికల్ 1, 2, 3, 4 తర్వాత ఫార్మేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అని మీరు యూపీఎస్సీ చదువుంటారు. ఓకే, ఎస్కే దార్ కమిషన్, జేబీపీ కమిటీ అండ్ ఫజలాడి కమిషన్ విచ్ ఫార్మ్డ్ ఇన్ 1953 అండ్ గివెన్ ద రిపోర్ట్ ఇన్ 1955 అండ్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1956 with 14 states and 6 union territories. In that 14 states, Andhra Pradesh was one of the states where Telangana region and Andhra region merged. మరి మర్జ్ అయినప్పుడు తెలంగాణ రీజన్ ఆల్రెడీ కొద్దిగా బ్యాక్వర్డ్ అయ్యింది కదా, మరి బ్యాక్వర్డ్ అయిన వాళ్ళకి ఏమైనా అసిస్టెన్స్ ఉందా, ఏమైనా అష్యూరెన్స్ ఉందా అంటే కనుక అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర లీడర్స్ ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్తోని లాబింగ్ చేసి తెలంగాణకు మేము కొన్ని అష్యూరెన్స్ ఇస్తామని చెప్పారు. ఆ అష్యూరెన్స్ ఏంటంటే కనుక జెంటిల్మెన్ అగ్రిమెంట్, దట్ ఈస్ ద అష్యూరెన్స్ దే గివెన్. బట్ in the unit number 4 you will read about how the gentleman agreement was violated. Gentleman agreement అంటే తెలుగులో మనం పెద్ద మనుషుల ఒప్పందం అంటారు అన్నమాట. అది ఎలా వైలేట్ అయింది అంటే లైక్ వాళ్ళు ఏం చెప్పారు మనకి ఏమి ఇచ్చారు, హౌ దిస్ ఈజ్ వైలేటెడ్. అలా వైలేట్ అయినందుకు మన రియాక్షన్ ఏంటి, ఎప్పుడైనా సరే when people feel that they are discriminated, obviously unrest will happen. అలా తెలంగాణ రీజియన్లో స్టార్ట్ అయినటువంటి అన్రెస్టే 1969 మూమెంట్, 1969 agitation, that is the unit number 5. So this is about the first package, that is the first phase, the idea of తెలంగాణ అన్న ఐడియా ఎందుకు వచ్చింది, తెలంగాణ మర్జ్ అయింది, ఇండియాలో ఎప్పుడు మర్జ్ అయింది 1948లో మర్జ్ అయింది. దాంతోపాటు 1948లో మర్జ్ అయినప్పుడు తెలంగాణ ఇండియాలో అంటే హైదరాబాద్ స్టేట్ ఇండియాలో కలపాలని చెప్పేసి 2 types people tried. One is from the హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది ఉండేది, ఇంకో వైపు ఏంటంటే కనుక కమ్యూనిస్ట్. అలా కమ్యూనిస్టు వాళ్ళు చేసిన ఆ యొక్క ప్రయత్నం ఏంటంటే ఆర్మ్ స్ట్రగుల్. అదేంటి అసలు మన తెలంగాణకి కమ్యూనిజం అన్న ఐడియా ఎలా వచ్చింది, దానికన్నా ముందు అసలు ఇండియాలోకి కమ్యూనిజం అన్న ఐడియా ఎలా వచ్చింది. 1925లో ఇండియాలో ఎంఎన్ రాయ్, ఎస్కే డాంగే అన్న వీళ్ళు ఇండియాకి కమ్యూనిజం అన్నటువంటి ఐడియాలజీ తీసుకొచ్చారనమాట. మరి తెలంగాణలో కమ్యూనిజం అన్న ఐడియా ఎలా వచ్చింది, తెలంగాణలో కమ్యూనిజం అన్న ఐడియా ఎలా వచ్చిందంటే ఎప్పుడైతే హైదరాబాద్కు ఒక కాంగ్రెస్ ఉండాలని చెప్పేసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఫామ్ చేద్దామని 1938లో అనుకున్నారు. అది ఫామ్ అవ్వకముందు నిజాం ఏమన్నారంటే కనుక బ్యాన్ చేశారు. ఆ బ్యాన్కి వ్యతిరేకంగా మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు లాంటి వాళ్ళందరూ కూడా వందే మాతరం మూమెంట్ అని స్టార్ట్ చేశారనమాట. ఎవరెవరైతే కనుక నిజాంని పొగడకుండా వందే మాతరం అని అన్నారో వాళ్ళందరినీ కాలేజ్ నుంచి రస్టికేట్ చేశారు. రస్టికేట్ అంటే కాలేజ్ నుంచి డిస్ప్లేస్ చేశారు, యూనివర్సిటీ నుంచి పంపించేశారు. అందులో వెరీ పాపులర్ వన్ దేవులపల్లి వెంకటేశ్వరరావు, దాంతోపాటు పివి నరసింహారావు.
వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు మరి? ఏదో యూనివర్సిటీ అడ్మిషన్ ఇవ్వాలా లేదా? దే వెంట్ టు నాగ్పూర్ వెళ్ళారు. నాగ్పూర్ వెళ్ళినప్పుడు అక్కడ దేవులపల్లి వెంకటేశ్వరరావు హీ ఎక్స్పోజ్డ్ టు ద కమ్యూనిస్ట్ ఐడియాలజీకి ఎక్స్పోజ్ అయ్యి అతడు కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని మన తెలంగాణలో తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు తెలంగాణలో 2 sets of people. One people are the political system, one people they want the extreme ideology. అంటే మీకు ఇండియన్ హిస్టరీకి సిమిలారిటీ కనిపించట్లేదా? మోడరేట్ ఫేస్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇంకొకటి రివల్యూషనరిస్ట్ ఉంటారు, అది మనకి నక్సలిజంలో వస్తుంది, అది వేరే కాన్సెప్ట్. సో దిస్ ఈస్ ద వే వి విల్ కమ్యూనికేట్. అంటే వీళ్ళందరూ ఏం చేస్తారు? మళ్ళీ మనకి ఇది పాలిటీ కనెక్షన్ ఉంటుంది స్టూడెంట్స్. పాలిటీలో మీరు ఆర్టికల్ 31 గురించి చదువుంటారు, రైట్ టు ప్రాపర్టీ. వై ఇట్ రిమూవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్? ఎందుకంటే కనుక ఎవరైనా జమీందార్ దగ్గరికి వెళ్ళి మీ ల్యాండ్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళ లేదు. ఎందుకు? దే యూజ్ టు క్లైమ్ ఇట్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్స్. జమీందార్ దగ్గర నుంచి మనం ల్యాండ్ 3 waysగా తీసుకునేవాళ్ళు. ఒకటి గవర్నమెంట్ ట్రై చేసింది, ఇంకొకటి ఆర్మ్డ్ స్ట్రగుల్స్ అంటే మనమే ఆయుధాలు పట్టుకొని భూమి లాక్కున్నాం, మూడో విధానం ఏంటంటే స్వచ్ఛందంగా భూమి ఇవ్వండి అని అడిగినాం. అది మళ్ళీ మనం తెలంగాణలో చదువుతాం, భూదాన్ మూమెంట్ నల్గొండలో భూదాన్ పోచంపల్లి అనేటువంటి విలేజ్ కూడా ఉందన్నమాట. సో దిస్ ఈస్ హౌ వి విల్ స్టడీ ద ఐడియా ఆఫ్ తెలంగాణ అన్న ఫేజ్లో ఇవన్నీ మనం నేర్చుకుంటాం స్టూడెంట్స్. నెక్స్ట్ స్టేజ్ ఈస్ టువర్డ్స్ ద once this idea of Telangana is started, then how this idea is mobilized. ఈ ఐడియా ఎలా మొబిలైజ్ అయింది? ఎలా మొబిలైజ్ అయిందంటే 1971లో ఏం జరుగుతుందంటే సుప్రీంకోర్టు ఏం చెబుతుందంటే ముల్కీ అంటే లోకల్, నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్. ఇప్పుడు మీరు లోకలా నాన్ లోకలా గ్రూప్ 1 రాయాలంటే కనుక మీరు 7th క్లాస్ వరకు 4 years ఎక్కడైతే చదువుతారో అక్కడ లోకల్. మీకు డౌట్ రావచ్చు, ఫస్ట్ క్లాస్ నుంచి నేను 7th క్లాస్ దాకా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క జిల్లాలో చదివాను అనుకోండి, నా పరిస్థితి ఏంటంటే 7th క్లాస్ మీరు ఎక్కడైతే చదువుతారో అదేమీ లోకల్. 7th క్లాస్ మీరు ఎక్కడైతే చదువుంటారో దట్ ఈస్ యువర్ లోకల్. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ అప్లై ఫర్ యువర్ జాబ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు మన క్లాస్ తర్వాత నేను క్లియర్ చేస్తాను. జస్ట్ ఐ విల్ ఫినిష్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ ఎ వెరీ క్విక్ మేనర్, బై దట్ వే ఐ డోంట్ వాంట్ టు టేక్ యువర్ టైం. సో మనకి ఇప్పుడు ఐడియా ఆఫ్ తెలంగాణ వచ్చింది కదా. మొబిలైజేషన్ ఫేజ్ అంటే మన తెలంగాణ ఎలా తెచ్చుకోగలిగాం? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఏదైనా ఉద్యమం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఐడియా వెళ్ళాలి పీపుల్లోకి, దాని తర్వాత పీపుల్ రోడ్డు మీదకి రావాలి. మీరు ఇండియన్ హిస్టరీ చదువుంటారు, జలియన్ వాలాబాగ్ మూమెంట్ వాజ్ ద ఫస్ట్ మూమెంట్ హూ విట్నెస్డ్ ద పీపుల్ ఎన్ మాస్. అంటే ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేసింది జలియన్ వాలాబాగ్ ఉద్యమం. ఓకే, మన 1969లో ఉద్యమం చేశాం కదా అంటే చేశాం, కాకపోతే ప్రజలలోకి వెళ్ళలేదు. తెలంగాణ 1969 ఉద్యమం అనేది గ్రామాల్లోకి వెళ్ళలేదు, ఓన్లీ పట్టణాల్లోకి వెళ్ళింది. ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపు గ్రూప్ 1లో క్వశ్చన్ అడగవచ్చు, ఏమని 1969 ఉద్యమం ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే, ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏముంది? ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లోకి ఉద్యమం యొక్క ఆవశ్యకత వెళ్ళలేదు, ఓన్లీ పట్టణ ప్రాంతాల్లోకి పరిమితమైంది. సేమ్ ఇదే మీరు ఇండియన్ హిస్టరీలో మోడరేట్ ఫేజ్ గురించి చదువుంటారు. మోడరేట్ ఫేజ్ వాజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ద ఎడ్యుకేషన్ క్లాస్. దిస్ ఈస్ హౌ వి విల్ కంపేర్. మొబిలైజేషన్ ఫేజ్లో మనం 1971లో ముల్కీ గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ముల్కీ న్యాయం అని చెప్పింది. అప్పుడేమన్నారు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పీపుల్ ఏమన్నారంటే కనుక ముల్కీ న్యాయం అన్నారు కాబట్టి దీనికి అగెనిస్ట్గా వాళ్ళు స్టార్ట్ చేసిన ఉద్యమమే జై ఆంధ్ర ఉద్యమం. మా ఆంధ్రప్రదేశ్ మాకు కావాలి. దాంతోపాటు దే స్టార్టెడ్ ద ప్రొటెస్ట్. వాళ్ళని కూల్ ఆఫ్ చేయడానికి కోసం మన ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏం చేసిందంటే కనుక స్టేట్లో వెరీ గుడ్ 6-point ఫార్ములా అండ్ 5-point ఫార్ములా సబ్సిక్వెంట్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత పివి నరసింహారావును తీసేయడం జరిగింది. నరసింహారావును తీసేసిన తర్వాత దెన్ ఇట్ వాజ్ ప్రెసిడెంట్ రూల్ వచ్చిందనమాట. ప్రెసిడెంట్ రూల్ తర్వాత ఖమ్మం పీపుల్ ఎవరైనా ఉంటే తెలిసి ఉంటారు, జలగం వెంగళరావు ఇస్ వెరీ పాపులర్ ఫ్రమ్ ఖమ్మం పొలిటీషియన్. జలగం వెంగళరావు వాజ్ చీఫ్ మినిస్టర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు తెలంగాణలో చీఫ్ మినిస్టర్ జలగం వెంగళరావు టైంలోనే తెలంగాణలో చాలా వైలేషన్ జరిగినాయి. సో మెనీ లోకల్ జాబ్స్ వెంటూ నాన్ లోకల్. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను స్టూడెంట్స్. ఇప్పుడు మనకు లోకల్ 95% ఎందుకు తీసుకొచ్చామంటే గతంలో ఎలా ఉండేదంటే డిస్ట్రిక్ట్ పోస్టులలో 20% జాబ్ నాన్ లోకల్ ఉండేవాళ్ళు. అదే జోనల్ పోస్ట్లో 30% జోన్స్ నాన్ లోకల్ ఉండేది. స్టేట్ లెవెల్లో అంటే మల్టీ జోనల్ లెవెల్లో 40% జాబ్స్ నాన్ లోకల్ ఉండేది. ఎప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి స్టేట్లో ఉన్నామో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదైతే పోస్ట్ ఉండేదో దాన్ని జోనల్ లెవెల్ తీసుకెళ్లారు. అంటే మీనింగ్ ఏంది? 20% ఉండాల్సిన నాన్ లోకల్ 30%కి వెళ్ళిపోయారు. అంటే హౌ అవర్ రైట్స్ వర్ వైలేటెడ్. అందుకోసమే ఇప్పుడు అలాంటి జరగకూడదని వి వెంట్ ఫర్ 95% ద లోకల్. ఇదే విషయం మనము జయభారత్ రెడ్డి కమిటీ కానీ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఆఫీసర్స్ కమిటీ, గిర్లానీ కమిటీ, ఈ కమిటీలు అసలు మన తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ పరంగా ఎలాంటి అన్యాయం జరిగింది, అలానే లలిత్ కమిటీ, కుమార్ లలిత్ కమిటీ మనకు ఫండ్స్ పరంగా ఎలాంటి అన్యాయం జరిగింది, అలానే వాటర్ వైస్ వాట్ కైండ్ ఆఫ్ ఇంజస్టిస్ డన్ టు తెలంగాణ. అందుకోసమే తెలంగాణ మూమెంట్ ఈజ్ ఆల్ అబౌట్ నీళ్లు, నిధులు, నియామకాలు.
ఇలానే ఆర్మ్ స్ట్రగుల్ ఈజ్ ఆల్ అబౌట్ ఓకే లైవ్లీహుడ్స్. ఓకే సో భూమి భుక్తి, సో విముక్తి, ఓకే లైవ్లీహుడ్స్, లిబర్టీ, ల్యాండ్, ఇలా. సో ఇన్ ద సేమ్ వే మీరు చదువుకుంటారు ప్రియాంబుల్లో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఎక్కడ నుంచి తీసుకున్నాం మనం? ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్. అంటే ప్రతి ఉద్యమానికి ఒక స్లోగన్ ఉంటుంది. ఏదో ఊరికే ఇచ్చిన స్లోగన్స్ కాదు స్టూడెంట్స్ ఇవి, ఎందుకంటే ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలు ఆ టైంలో ఉన్నటువంటి. వీఆర్ లక్కీ ఇన్ ద ఇండివిజువల్ స్టేట్ అండ్ వీఆర్ గెటింగ్ మచ్ ఫండ్స్. ఇంతకుముందు అలా ఉండేది కాదు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మనకి యునైటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు జేఎల్ జూనియర్ లెక్చరర్ ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు కొంతమందికి తెలంగాణ రీజియన్ అని తెలిసిన తర్వాత కూడా అప్పుడు అంటే ఇప్పుడంటే మనకి నేమ్ ఉండదు, రీజియన్ ఉండదు, క్యాస్ట్ ఉండదు, తెలుసు అనుకుంటా మీకు. గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఎవరైనా వెళ్ళిన వాళ్ళని ఉంటే అడగండి, మీ డీటెయిల్స్ ఏముండవు అక్కడ, మీ పేరు కానీ మీ క్యాస్ట్ కానీ ఏముండవు. అప్పుడు ఎలా ఉండేది? తెలంగాణ రీజియన్ అన్నప్పుడు మనకి ఇంటర్వ్యూలో 0 వేయడము, 5 మార్క్స్ వేయడము, 10 మార్క్స్ వేయడము, అలాంటి డిస్క్రిమినేషన్ జరిగింది. అలాంటి జరగకుండా ఇప్పుడు ఇంటర్వ్యూలో మినిమం మార్క్స్ ఇన్ వేయాలి, అంతకన్నా తక్కువ వేయకూడదు. మ్యాక్సిమం మార్క్స్ అంతకన్నా ఎక్కువ వేయకూడదు. దట్ మీన్స్ వాట్ ఎవర్ ద మార్క్స్ యూ విల్ గివ్, ఇట్ విల్ బి బిట్వీన్ ద మినిమం అండ్ మ్యాక్సిమం. That kind of justice we are trying to do. Why I am saying this all to you? Because ఎప్పుడైనా we will learn things from the history, how we will discriminate it. ఇంతకుముందు మన డిస్క్రిమినేషన్ ఎలా జరిగింది, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తున్నాం అనేది. సో మనకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క యూనిట్ 2లో అంటే మొబిలైజేషన్ పేజ్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం కానీ, పివి నరసింహారావు దిగిపోవడం కానీ, అదే టైంలో మనకి నక్సలిజం మూమెంట్స్. నక్సలిజం ఎక్కడో నక్సల్బరీలో 1969 సిపిఐ ఎంఎల్ Communist Party of India, Marxist Leninist, established by Kanu Sanyal, okay, and you know like Charu Majumdar, very good. Okay, these are the two people established అక్కడ నుంచి ఒడిస్సా ఆంధ్ర ఒడిస్సా బార్డర్. దాని తర్వాత మన తెలంగాణలో ఎవరైనా వరంగల్ స్టూడెంట్స్ ఉంటే ఐడియా ఉంటుంది, ఏటూరు నాగరం ఏరియాలోకి నక్సలిజం అని వచ్చింది. ఆ నక్సలిజం వల్ల మీకు ఆ సిలబస్ కాపీలో జగిత్యాల్ సిరిసిల్ల అనే వర్డ్స్ ఉంటాయి. ఎందుకు ఆ వర్డ్స్ ఉన్నాయి? ఎందుకంటే దోస్ డిక్లేర్డ్ యాజ్ ఎ డిస్టర్బ్డ్ ఏరియాస్. మీరు రీసెంట్గా నాగాలాండ్లో ఆఫ్స్పా గురించి విన్నారా? ఆఫ్స్పా ఎక్కడైతే ఇంప్లిమెంట్ ఉందో దానికన్నా ముందు ఆ ఏరియాను డిస్టర్బ్ ఏరియాగా డిక్లేర్ చేయాలి. అప్పుడున్న మరి చెన్నారెడ్డి గవర్నమెంట్ జగిత్యాలని, దాంతోపాటు సిరిసిల్లని, దాంతోపాటు మెట్పల్లి ఏరియాస్ని వీటిని డిస్టర్బ్డ్ ఏరియా అంటే కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది. అంటే మిలిటరీ విల్ టేక్ ఓవర్ దట్ ఏరియా. అందుకోసమే ఆ నేమ్స్ క్లియర్గా మెన్షన్ చేశారు అక్కడ. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్. ఈ ఫేజ్లో మొత్తం కూడా మనకి సో అలానే ఎన్టీఆర్ టీడీపీని ఎస్టాబ్లిష్ చేయడం, ఇదే టైంలో ఎకనామిక్ లిబరలైజేషన్. ఈరోజు మీకు ఈనాడు న్యూస్ పేపర్ అయినా చదివితే కనుక హౌ రష్యాలో గార్బచేవ్ టైంలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఎలా ఫెయిల్ అయింది, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ రష్యా వెళ్తుందని చెప్పారు. సో ఎకనామిక్ రిఫార్మ్స్ ఎఫెక్ట్ తెలంగాణ మీద కూడా ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ప్రైవేటైజ్డ్. ఇది మొత్తం మనం ఫేజ్ 2లో చదువుతున్నాం. ఫేజ్ 3లో ఫైనల్గా ఫార్మేషన్ ఆఫ్ టీఆర్ఎస్, అదర్ పొలిటికల్ పార్టీస్, సపోర్ట్, జేఏసీ ఫామ్ అవడము. జేఏసీ ఫామ్ అయిన తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఉద్యమమైనా సక్సెస్ అవ్వాలంటే 2 things ఆర్ ఇంపార్టెంట్. నెంబర్ 1, స్ట్రాంగ్ సివిల్ సొసైటీ. సివిల్ సొసైటీ మస్ట్ బి ఎంపవర్డ్ అండ్ దట్ సివిల్ సొసైటీ షుడ్ హ్యావ్ ఏ పొలిటికల్ లీడర్షిప్. స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్షిప్ ఉండాలి. అందుకోసమే కదా విదర్భ వాళ్ళు మనకన్నా ముందు నుంచే స్టేట్ కావాలని అడుగుతున్నారు. విదర్భ వాజ్ నాట్ సక్సెడెడ్. డార్జిలింగ్ వాళ్ళు కూడా స్టేట్ కావాలని అడుగుతున్నారు. దే డిడ్ంట్ గెట్. మనం కూడా 69లో అడిగాం మరి చెన్నారెడ్డి లీడర్షిప్లో, డిడ్ంట్ గెట్ ఇట్. ఇప్పుడు ఎలా తీసుకున్నాం అంటే పొలిటికల్ ప్రెషర్ వి క్రియేటెడ్. పొలిటికల్ ప్రెషర్. ఇప్పుడు 2004లో కేసీఆర్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ అయిన తర్వాత 2006లో రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారు? రిజిగ్నేషన్ ఇస్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ వెపన్. మీరు చదువుంటారు ఇండియన్ హిస్టరీలో 1937లో ఇండియాలో ఎలక్షన్స్ అయితే 1939లో ఇండియాకి చెప్పకుండా మనల్ని World War IIలో ఇన్వాల్వ్ చేశారని చెప్పేసి ఆల్ ద కాంగ్రెస్ గవర్నమెంట్స్ రిజైన్డ్. ఎస్ ఆర్ నో? ఈవెన్ మహమ్మద్ అలీ జిన్నా డిస్క్రైబ్ దట్ యాజ్ ఎ డెలివరెన్స్ డే. యూ రిమెంబర్ డెలివరెన్స్ డే అని కూడా అన్నారు 1939. సో రిజిగ్నేషన్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ పవర్. That was used multiple number of times. So this is how you will learn from history. And finally, after so many struggles, మీకు యూనిట్ 3లో చాప్టర్ 4లో మీకు సివిల్ సొసైటీ రోల్ కానీ, మిలియన్ మార్చ్ కానీ, ఓకే మిలియన్ మార్చ్, సాగరమాల, సకల జనుల సమ్మె, ఇలాంటివన్నీ మనం చదువుకుంటాం. హౌ సివిల్ సొసైటీ ఇన్వాల్వ్. సివిల్ సొసైటీ రోల్ అనేది మీకు తెలంగాణ మూమెంటే కాదు, ఈవెన్ గవర్నెన్స్లో ఉంటుంది. మీకు గవర్నెన్స్లో ఎన్జిఓ సివిల్ సొసైటీ రోల్, ఓకే ఆల్ దిస్ కైండ్ విల్ డిస్కస్. అండ్ 5th వన్ ఏంటంటే ద పార్లమెంటరీ ప్రాసెస్. తెలంగాణ బిల్ ఎలా ఇంట్రడ్యూస్ అయింది. మిమ్మల్ని క్వశ్చన్ స్టూడెంట్స్, టీఆర్ఎస్ ఏం డిమాండ్ చేసిందంటే తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయమన్నది, లోక్సభలో కాకుండా రాజ్యసభలోనే ఇంట్రడ్యూస్ చేయమన్నది. రీజన్ ఏంటో తెలుసా? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? తెలంగాణ బిల్ని లోక్సభలో కాకుండా రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయమని అడిగింది. ఎందుకు? మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్
అది కాదు కానీ బేసిక్గా చెప్తే నేను 2014 అంటే అది ఎలక్షన్స్ రాబోయే సమయం, అంటే లోక్సభ ఎప్పుడైనా రద్దవచ్చు. బిల్లు రాజ్యసభలో పెట్టి రాజ్యసభలోనే పెండింగ్ ఉందనుకోండి, లోక్సభ ల్యాప్స్ అయినా కూడా బిల్లు ల్యాప్స్ అవ్వదు కదా. ఎస్ ఆర్ నో? దిస్ ఈస్ ద ఫండమెంటల్స్ వేర్ యూ విల్ అగైన్ కనెక్ట్ విత్ ద పాలిటీ. పాలిటీలో మనకి బిల్ ఏ కండిషన్లో ల్యాప్స్ అవుతుంది, ఏ కండిషన్లో ల్యాప్స్ అవ్వదు. Did you remember the concept? Whichever the bill introduced in Rajya Sabha and pending in the Rajya Sabha, it will never lapse. Whichever pending with the president never lapse. Whenever the president called for the joint sitting before Lok Sabha dissolve, it will not lapse. ఇలా మన కాన్సెప్ట్స్ కనెక్ట్ చేసుకొని చదివితే సబ్జెక్ట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. సో బిఫోర్ ఐ ఎండ్ మై సెషన్, వాట్ ఎవర్ వి డిస్కస్, నెంబర్ 1 ఐ టోల్డ్ యూ టోటల్ నెంబర్ ఆఫ్ గ్రూప్ 1 పోస్ట్, దాని తర్వాత క్రీమ్ పోస్ట్ ఏమన్నా చెప్పాను, దాని తర్వాత మల్టీ జోన్, మీరు ఏ మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 ఎలా చెక్ చేసుకోవాలో చెప్పాను మీకు. 7 years ఎక్కడెక్కడ చదువుంటే అక్కడ, అలా ఒక్కొక్క ఇయర్ చదువుంటే కనుక 7th క్లాస్ ఎక్కడ చదివినారో అక్కడ. 95% రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చామో డిస్కస్ చేసాం. బ్రీఫ్గా ఓవరాల్గా పాలిటీ సిలబస్ నుంచి మీకు చెప్పాను, అండ్ ఓవరాల్గా తెలంగాణ మూమెంట్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. రిగార్డింగ్ సిలబస్ అంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మనం సస్టైనింగ్ ఎలా ఉండాలి, మోటివేషన్ ఇంపార్టెంటా, గుడ్ హ్యాబిట్స్ ఇంపార్టెంటా అంటే గుడ్ హ్యాబిట్స్ ఇంపార్టెంట్, మోటివేషన్ ఈరోజు ఉంటుంది రేపు అవుతుంది అది కాదు, మనకి గుడ్ హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్. స్టడీ హ్యాబిట్స్ కల్టివేట్ చేసుకోండి, సింపుల్. సో బట్ మోస్ట్ ఎఫెక్టివ్ ఏంటంటే డైలీ ఒకే టైంలో ఒకే ప్లేస్లో చదవండి. దానివల్ల ఏమవుతుందంటే యువర్ మైండ్ విల్ బి కండిషన్డ్. దీన్ని మనం పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. మీరు ఎప్పుడైనా చదువుంటారు పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి. పావ్లోవ్ ఉన్న సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఒక డాగ్కి బెల్ కొడుతూ డైలీ ఫుడ్ ఇచ్చాడు అనమాట. డాగ్ ఎలా అలవాటు అయిపోయిందంటే కనుక బెల్ వచ్చినప్పుడు అలా ఫుడ్ వస్తుందని. ఒకనొక టైంలో ఫుడ్ ఇవ్వకపోయినా కూడా సో సెలైవా స్టార్టెడ్ సిక్రెటింగ్. ఎందుకు? డాగ్ మైండ్ వాస్ ట్యూన్డ్ దట్ బెల్ అండ్ ఫుడ్ ఈస్ ఇంటర్ రిలేటెడ్. అలానే మీరు స్టడీ చైర్లో డైలీ ఒకే టైంకి కూర్చొని చదువుతున్నారు అనుకోండి, అదే టైంకి చదవాలి అన్నది ఆటోమేటిక్గా మీ మైండ్ ట్యూన్ అయిపోతుంది. అందుకోసమే నా సజెషన్ ఏంటంటే డైలీ ఒకే టైం, హాఫ్ అన్ అవర్ చదువుతారా, మీరు 1 hour చదువుతారా, ఒకే ప్లేస్లో. యాజ్ సూన్ యాజ్ యూ సిట్ ఇన్ దట్ ప్లేస్ యువర్ మైండ్ విల్ బి ఆటోమేటికల్లీ ట్యూన్డ్ ఫర్ స్టడీ వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్. దిస్ ఈజ్ మై one of the tip, and we will discuss more in the upcoming days. I hope this session is useful for you. If you have any doubts, you can get back to us after the session. Thank you so much.